ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని కరువు లేకుండా ఉండడం అనేది అది ఎంతో గొప్ప విషయం. ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాల్లో కరువు అనేది ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు. అన్నిట్లో కూడా సమృద్ధి కావాలని, అన్ని విషయాల్లో కూడా కాపుదల భద్రత కావాలని, అన్ని విషయాలను కూడా దేవుడి యొక్క నడిపింపు ఉంటే ఎంత బాగుండని ఆశపడుతూ ఉంటారు. యెషయా 48:21 ఎడారి స్థలములలో ఆయన వారు నడిపించెను, వారు దప్పికొనలేదు. రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబకచేసెను. ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను. ఈ విధమైన ప్రభు ఎప్పుడైతే నడిపించడం మొదలు పెడుతుంటారో అన్ని సమయానికి సక్రమంగా జరుగుతూ ఉంటాయి. అటువంటి నడిపింపు కొరకు ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టుకుని ఉండాలి. కీర్తన గ్రంథము 78:72 అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములు యందు నేర్పరి అయి వారిని నడిపించెను. కనుక ఆయన ఇస్తున్నటువంటి కృపను కానీ చూసినట్లయితే ఆయన నడిపింపు కొరకు మనం ఎంతగానో కనిపెట్టాలి. కీర్తన గ్రంథము 107:30 అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. కనుక ఈ దినాన ఆయన నడిపింపు గురించి ఆలోచన చేసినట్లయితే ఆయనకు ఒక ఆలోచన ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఒక మనిషిని విడిపించడానికి ఒక ప్రణాళిక అనేది ఆయన సిద్ధపరిచి ఉంచున్నారు. కీర్తన గ్రంథము 78:13 ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను, ఆయన నీటిని రాశిగా నిలిపెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దెంపుగా దారిపోయిను, మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలములో నడిపించెను. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారి ఎర్ర సముద్ర అరణ్య మార్గం నడిపించెను. ఇశ్రాయేలు యుద్ధ సన్నద్ధుల ఐగుప్తుల నుండి వచ్చిరి. వీటన్నిటి గురించి కూడా ఆలోచన చేస్తుంటే, ధ్యానిస్తూ ఉంటే దేవుడు తన ప్రజల ఎలా శ్రద్ధ కలిగి ఉన్నాడని తెలుస్తూ ఉంది. మనలో ప్రతి ఒక్కరి ఏళ్ళు కూడా అదే శ్రద్ధను ఆయన కలిగి ఉన్నాడు. కనుక మనం కూడా శ్రద్ధగా ఆయన నడిపింపుని గ్రహించుకున్నట్లయితే కరువు అనేది మన జీవితంలో ఉండదని ప్రభు అయితే ఉదయకాలను మాట్లాడుతూ ఉన్నారు. కీర్తన గ్రంథము 78:52 ఆయన గొర్రెల వల్ల ఆయన తన ప్రజలను తోడుకొని పోయిన, ఒకడు మందరు నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారు నడిపించాను. ప్రభు అయితే చాలా గొప్ప కృపను కలుగు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నటువంటి సాక్ష్యాలు అందుకు రుజువుగా ఉన్నాయి. ఆయన ఎలా నడిపించాలో అలా నడిపిస్తూనే ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 32:11 పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవాను నడిపించెను. ఎడారి స్థలములలో ఆయన వారు నడిపించిన, వారు దప్పికొనలేదు. రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్ళు ఉబక చేసిన, ఆయన కొండలను చీల్చగా నీళ్లు ప్రవాహంగా బయలుదేరను. కనుక ఇది నన్ను ఎవరైతే ఇటువంటి నడిపింపుని గురించి ఆలోచన చేస్తూ ఉంటారో, ఆయన కృప గురించి ఎవరైతే గ్రహింపు కలిగి ఉంటారో వారందరూ గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన మనకు వెలుగుగా ఉండి మన మార్గాలన్నీ సరళం చేసి ప్రతి స్థలంలోనూ ఆయన యొక్క మహిమను కనపరిచిన నిమిత్తం మనం సిద్ధపరిచి ఉంటుండగా ప్రతి ఒక్కరు కూడా మహిమకరంగా ఆయన నడిపింపు కిందకి వెళ్ళడానికి ప్రతి ఒక్కరు ఇష్టపడుతూ ఉండాలి. మన ఇష్టం కాదు, మన ఆలోచన కాదు, మన ఉద్దేశములు కాదు. చివరికి మనకి ఎలాంటి ఫలితాలు పొందుతో మనం గ్రహించుకొని మనం పరిగెత్తినట్లయితే అది మనకు ఎంతో మేలు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంతకంటే గొప్పగా మన కొరకు ప్రాణం పెట్టి నడిపించి ఆయన కృప జరిగిస్తూ ఉన్నారు. ఆయన కృపను బట్టి మనం ప్రతి దాంట్లోంచి తప్పించబడుతున్నాం. ఇంకా మన ప్రార్థనలన్నీ ఆయన అంగీకరిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఆయన ఎంతగానో స్తుతించాలి. ప్రభా, ఈ ఉదయకాలాన్ని నడిపింపును కోరుకుంటుండగా ప్రభా మీరు నడిపించండి తండ్రి, అన్ని విషయములలో నడిపించండి ప్రభా, అన్ని విషయములలో బలపరచండి, అన్ని విషయాల్లో సమాధానం అనుగ్రహించండి తండ్రి. మీ నీతిని ఎల్లప్పుడూ ప్రభా మా ఎడల కనపరుస్తుండగా ప్రభా భయంతోనూ వణుకుతోనూ కొనసాగడం కృప దయచేసి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని, మీరే మాకు ప్రభువుగా ఉంటుండగా కుదురుబాటు కలిగి జీవించడానికి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.